ప్రియులైన నా ఆత్మీయ సహోదరి సహోదరులందరికీ కూడా నా హృదయపూర్వకమైన వందనాలు చెల్లిస్తూ ఉన్నాను. ప్రియులరా, ఆగిపోయినటువంటి ఈ కార్యక్రమాన్ని మళ్ళీ తిరిగి ప్రారంభించడానికి దేవుడు ఈ ప్రేరణ మళ్ళీ కలిగించారు కనుక మనందరం మరలా సిద్ధపడి ఈ కార్యక్రమాన్ని ముందుకు నడిపిద్దాం. అయితే గతంలో మనం మా యొక్క ప్రాంతానికి మాత్రమే మీరందరూ పంపించేవారు, మేమే ఈ కార్యక్రమాన్ని జరిగించేవాడు, మీరందరూ సహకారులుగా నిలబడ్డారు. చాలా సంతోషం. అయితే కొన్ని కారణాల వల్ల మనము ఆ కార్యక్రమాన్ని నిలిపివేయడం జరిగింది. అయినప్పటికీ ఎన్నోసార్లు ఈ ప్రేరణ మళ్ళీ కలుగుతూ దేవుడు ఎన్నోసార్లు ప్రేరేపించినప్పటికీ కూడా ఈ కార్యక్రమాన్ని చేయలేకపోయాం. సో పదే పదే ఆ ప్రేరణ కలుగుతుంది కాబట్టి మళ్ళీ మనందరము ఈ కార్యక్రమాన్ని పునరుద్ధరించి నడిపించవలసిందిగా మీ అందరికీ నేను మరొకసారి తెలియజేస్తూ ఉన్నాను. అనేక ప్రాంతాలలో ఉన్నటువంటి నా సహోదరులందరూ కూడా గతంలో 8 నెలలు సుమారుగా అందరూ కూడా చాలా చక్కగా అందరూ కూడా సహకరించారు. ఇప్పుడు కూడా సహకరిస్తూ ఈ కార్యక్రమాన్ని ముందుకు నడిపించాలి. నేను ఈ వీడియో చేయడానికి గల కారణం ఏంటంటే, గతంలో ఒకే ప్రాంతంలో మరిపాక నుంచి రాజమండ్రి వరకు మేము ఈ కార్యక్రమం నడిపించాం. సో ఇప్పుడైతే అలా కాదు. అనేక ప్రాంతాలలో ఉన్నటువంటి సహోదరులందరికీ మరొకసారి నేను తెలియజేస్తూ ఉన్నాను. అటు కర్నూలులో కావచ్చు, అటు కడపలో కావచ్చు, అలాగే బెంగళూరులో కావచ్చు, అలాగే ఒంగోలులో కావచ్చు, పాలకొల్లు, రాజమండ్రి, హైదరాబాదు, తుని, ఇలా ఇంకా అనేక ప్రాంతాలలో, రాజమండ్రి, జగ్గంపేట, మర్రిపాక, అనేక ప్రాంతాలలో ఉన్నారు. సారీ, ఇంకా కొన్ని పేర్లు మర్చిపోతే. అయితే ఒక చోటే కాకుండా ఇప్పుడు అనేక ప్రాంతాలలో కూడా ఈ కార్యక్రమాన్ని చేయాలని నేను మీ అందరికీ తెలియజేస్తూ ఉన్నాను, ఆశ కలిగి ఉన్నాను. మనకు వచ్చే ఈ బడ్జెట్ ఏదైతే ఉందో ఆ బడ్జెట్ని మేము ఈ నెల మేము చేస్తాం అని అన్న వారికి ఈ అమౌంట్ అంతా కూడా వాళ్ళకి పంపించడం అనేది జరుగుతూ ఉంది. మరి ముఖ్యంగా మీరు వండాలనే రూల్ ఏం లేదు. మీకు అనుకూలమైతే వండండి, లేకపోతే మీకు బాగా తెలిసినటువంటి క్యాటరింగ్ వాళ్ళు ఉంటారు, వాళ్ళకి మీరు క్యాటరింగ్ ఇచ్చుకుని ఎంత బడ్జెట్లో మాకు ఇలా చేయాలని మీరు వారితో మాట్లాడండి. ఒక కర్రీ, ఒక సాంబార్, రైసు, వీలైతే పెరుగు, ఇలా వారితో మీరు మాట్లాడుకుని వారితో టైఅప్ అయితే కనుక మీ వంతు వచ్చినప్పుడు మీరు చక్కగా కార్యక్రమాన్ని జరిగించవచ్చు. ఇది మనం ఫుడ్ డొనేషన్ కోసం చేస్తున్నటువంటి కార్యక్రమం. ఇక రెండోది ఏంటంటే, ఎక్కడైనా మీకు దగ్గరలో వృద్ధాశ్రమం ఉంటే కనుక, లేక అనాథ పిల్లల యొక్క ఆశ్రమాలు ఉంటే కనుక మీరు వాళ్ళకు కూడా మేము ఈ మంత్ మేము వాళ్ళకి చేస్తామని అంటే కనుక మీరు అలా కూడా చేయొచ్చు. ఇక 2 విషయాలు అయిపోయినాయి. ఇక 3వ విషయం ఏంటంటే, ఎవరైనా మీకు తెలిసి ఆర్థికంగా కావచ్చు, లేకపోతే ఆహార విషయంలో కావచ్చు, అనేకమైనటువంటి ఇబ్బందులు కలిగి ఎవరైనా ఉంటే కనుక, ఈ మంత్ మేము ఆ కుటుంబానికి నిత్యావసర సరుకులు అందిద్దాం అని అనుకుంటున్నాం అని మీరు నాకు తెలియజేస్తే, సో అంటే నాకంటే గ్రూప్కి మీరు తెలియజేస్తే ఆ నిత్యావసర సరుకులు వారికి, ఆ రైస్ దగ్గర నుంచి వారికి కావాల్సినటువంటి సరుకులు మీరే కొని, వారికి స్వయంగా మీరే కొని వారికి ఆ సహాయాన్ని అందించరు. కానీ 3 విషయాలు అవి. ఇక 4వది ఏంటంటే, ఇంపార్టెంట్గా నాకు చెల్లి చెప్పింది, ఎవరైనా అనారోగ్యంతో ఉంటే వారికి మనం మెడిసిన్ కానీ లేకపోతే మన వంతుగా ఏదైనా సహాయం చేయాలి అని నాకు చెల్లి చెప్పింది. నేను అది కూడా తీసుకుంటున్నాను. ఎందుకంటే వారు ఉన్నటువంటి ఆ అనారోగ్య పరిస్థితుల్లో వారికి గడవడం కష్టం కావచ్చు, లేకపోతే మందుల విషయంలో వాళ్ళు ఇబ్బంది పడి ఉండొచ్చు. కనుక వారికి మనం ఆ విధంగా కూడా సహాయపడడానికి ఇష్టపడతాం. ఇంకా 5వ విషయంగా ఫైనల్గా నేను చెప్పేది ఏంటంటే, ఎవరైనా మీకు తెలిసి బాగా పూర్ ఫ్యామిలీ, అంటే మనం గొప్పవాళ్ళని కాదు,
ప్యూర్ ఫ్యామిలీ ఎవరైతే ఉన్నారో వారు ఎవరైనా భూమిని విడిచి వెళ్ళిపోతే కనుక వారి కార్యక్రమంలో ఒక బాక్స్ విషయంలో కానీ లేకపోతే వారికి కావలసిన కొంత సహాయం, అంటే మన అవసరం ఉంది అనుకుంటే కనుక అక్కడ ఎవరో ఒకరు సహకరిస్తే, వాళ్ళ కుటుంబంలో సహకరిస్తే నో ప్రాబ్లం. మన సహాయం అక్కడ ఉంది అని మనకు అనిపిస్తే కనుక మనం ఆ సహాయం కూడా చేయడానికి ఇష్టపడదాం. సో నేను మీకు చెప్పినవన్నీ మీరు గుర్తుపెట్టుకోండి. ఒకటి మనం భోజన కార్యక్రమం, రెండవది వృద్ధాశ్రమం కానీ లేక అనాథులు కానీ, మూడవది ఎవరైనా ఇబ్బందుల్లో ఉంటే వారికి మనం నిత్యావసర సరుకులు వారికి మనం అందించడం, తర్వాత ఎవరైనా హాస్పిటల్లో ఉంటే వారికి మనం సహాయం అందించడం, ఈ విషయాలన్నీ మీరు గుర్తుపెట్టుకుని ఈ కార్యక్రమంలో పాల్గొనండి. మనం నెలకు ఒకసారి మన బడ్జెట్ ఎంత అంటే, గతంలో మనం ఒక 50 రూపాయలు వేసుకునేవాళ్ళం. ఆ బడ్జెట్ కొంచెం సరిపోయేది కాదు, చాలా కష్టం అయ్యేది. ఇప్పుడు మనం ఎక్కువ ఏమని చెప్పట్లా, ఒక 100 రూపాయలు, ఒక 100 రూపాయలు మన వంతుగా మనం సహకరిస్తే, ఆ పైన మీకు ఎక్కువ ఉంటే మీ ఇష్టం. అది నాది 200 లేకపోతే నాది 150 అంటే అది మీ ఇష్టం. మినిమం ఒక 100 రూపాయలు సహకరిస్తే, అన్ని స్వయంగా మీరే వెళ్ళి చేయలేరు కాబట్టి మీరు ఆ కార్యక్రమంలో పాల్గొన్నట్టు, మరి ముఖ్యంగా దేవుడు ప్రభు కోరుకున్నట్టుగా ఆ సహకారులుగా మనం ఉండవలసిన వారం అని మీ అందరికీ నేను మనవి చేస్తూ ఉన్నాను. గ్రూప్లో సుమారుగా 90 మందికి పైగా ఉన్నారు. అందులో కొందరు సహకరించవచ్చు, సహకరించకపోవచ్చు. అలా అని మనం డేలా పడిపోకుండా మనం ఎక్కడికైతే అమౌంట్ పంపిస్తున్నామో అక్కడ ఏదైనా చేసేవారు ఎవరైనా ఒకవేళ 200 అయినా 300 అయినా ఒకవేళ ఎక్స్ట్రా అయితే కనుక వెనకాడకండి. ఒకవేళ తక్కువ అయితే వెంటనే గ్రూప్కి మీరు దాన్ని తెలియచేయండి. మళ్ళీ సహాయపడడానికి సిద్ధంగా ఉంటాం. గతంలో ఎలా అయితే మనం బుక్ అన్నీ మెయింటెనెన్స్ చేస్తామో ఇప్పుడు కూడా మనం అదే మెయింటెనెన్స్ చేస్తాం. ఎవరిది కాదు, ఎవరు ఒక్క రూపాయి కూడా ఎవరో పాడు చేసేది ఏం లేదు. కనుక నేను మీకు ఫోన్ నెంబరు అలాగే QR కోడ్ మీకు నేను ఈ వీడియోతో పాటు మీకు నేను ఇవ్వడం జరుగుతుంది. అది ఎంత వచ్చిందో ఆ బడ్జెట్ని బట్టి, ఒకవేళ ఎక్కువ ఉంటే కనుక 2 ప్రాంతాల్లో చేయొచ్చు ఎట్ అ టైమ్, ఒకవేళ తక్కువ అయితే కనుక ఒకే ప్రాంతంలో చేయండి. నేను ఈ వీడియో పెట్టిన వెంటనే ఎవరైతే మేము ఈ మొదటి నెల మేము చేస్తాము, మొదటి నెల మా వంతుగా మేము కష్టపడతా ఉన్నారో వాళ్ళు వెంటనే హ్యాండ్ రైజ్ చేయండి, లేక ఆడియో మెసేజ్ అయినా పెట్టండి, లేకపోతే ఓకే అని చెప్పండి. ఖచ్చితంగా ఈ అవకాశాన్ని వారికి ఇవ్వడం జరుగుతుంది. నెక్స్ట్ ఇంకా మంచి మంచి సలహాలు, సూచనలు గ్రూప్కి ఇవ్వండి. నాకనే కాదు, గ్రూప్కి ఇవ్వండి. గ్రూప్లో ఉన్న వారిని ఇంకా ప్రోత్సహించండి. ఎవరైనా సరే ఇలా మేము చేస్తాము, ఈ కార్యక్రమంలో మేము ఉంటాము అన్న వారికి మాత్రమే మీరు గ్రూప్లో చేర్చండి. వారిని కూడా సహకారులుగా నిలబెట్టండి. సో మీ అందరికీ అర్థమైంది అనుకుంటున్నాను. ఇంకా చాలా చెప్పాలనుకున్నాను, లెంత్ ఎక్కువైపోద్ది. ఉన్న ఈ చిన్న వీడియోలో మీరు అర్థం చేసుకుంటారని మరొకసారి మీ అందరికీ తెలియజేస్తూ, అనేక ప్రాంతాలలో ఉన్న నా అక్కలు, చెల్లెళ్ళు, అన్నయ్యలు, తమ్ముళ్ళు మీ అందరికీ మరొక్కసారి నేను హృదయపూర్వకంగా వందనాలు తెలియజేస్తూ నా మాటలు ముగిస్తున్నాను. సహకారుల పేర్లు జీవగ్రంథంలో రాయబడి ఉంటాయని దేవుడు చెప్పినట్లుగా సహకారులుగా నిలబడదాం. జీవగ్రంథంలో మన పేర్లను నింపుకుందాం, నిత్య జీవితాన్ని పొందుకుందాం. అందరికీ వందనాలు. గాడ్ బ్లెస్ యూ.